Hi everyone, welcome to VRR Tutorials. This is Pallavi from VRR Tutorials. So ఇవాళ మన సెషన్ లోని ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో నెగటివ్ అండ్ ఇంటరోగేటివ్ సెంటెన్సెస్ నేర్చుకోబోతున్నాం. సో మన ముందు సెషన్స్ లోని మనం అన్ని టెన్సెస్ గురించి లైన్ గా నేర్చుకుంటున్నాం కదా. సింపుల్ ప్రెజెంట్, ప్రెజెంట్ కంటిన్యూస్, సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్, అలాగే ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కూడా నేర్చుకున్నాం కదా. సో ఇవాళ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో నెగటివ్ సెంటెన్సెస్ ఎలా ఫార్మ్ చేయాలి, ఇంటరోగేటివ్ సెంటెన్సెస్ ఎలా ఫార్మ్ చేయాలి అనేది నేర్చుకుందాం. సో మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ నేర్చుకున్నప్పుడు పాజిటివ్ సెంటెన్సెస్ నేర్చుకున్నాం, రైట్? సో ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో పాజిటివ్ సెంటెన్సెస్ ఏ స్ట్రక్చర్ లో మనం ఫార్మ్ చేసామండి? సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ వర్బ్ ఇన్ V3 ఆర్ పాస్ట్ పార్టిసిపల్ ఫార్మ్. సో ఇలాగ మనకి పాజిటివ్ సెంటెన్సెస్ అనేవి మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఫార్మ్ చేసాం, రైట్? సో ఇవాళ మన సెషన్ లోని నెగటివ్ సెంటెన్సెస్ లో నెగటివ్ సెంటెన్సెస్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఎలా ఫార్మ్ చేయాలనేది నేర్చుకుందాం. ఓకే, సో అసలు మామూలుగా ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క మెయిన్ యూసేజ్ ఏంటండి? రీసెంట్ గా జరిగిన యాక్షన్స్ గురించి చెప్పడానికి, కానీ వితౌట్ మెన్షనింగ్ ఎనీ టైం పీరియడ్ ఆర్ టైం. అండ్ అలాగే మనం ఇంతకు ముందు గతంలో ఒక విషయం జరిగి దాని యొక్క రిజల్ట్ మనకి ఇప్పుడు ప్రెసెంట్ లో కనిపించినప్పుడు, లేదంటే గతంలో ఒక విషయం జరిగి అది ఇప్పుడు ప్రెసెంట్ వరకు వస్తే, అంటే టైం పీరియడ్ అనేది మనకి కంటిన్యూ అవుతూ యాక్షన్ అనేది కంప్లీట్ అయిపోతే దాన్ని మనం ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో చెప్పుకుంటాం, రైట్? సో అలాగే నెగటివ్ లో కూడా మన గతంలో ఏదైనా జరగంది, ఓకే, అంటే మనకి ఏదైనా ఈ విషయం జరగలేదు, అది ఇప్పుడు వరకు జరగలేదు, సో ఇంకా టైం పీరియడ్ కంటిన్యూ అవుతుంది ఇప్పుడు కూడా, బట్ ఆ విషయం జరగలేదు. సో అలాంటి విషయాలు మనం చెప్పడానికి ఎలా చెప్తాం అనేది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో మనం నేర్చుకుందాం. సో నెగటివ్ సెంటెన్సెస్ యొక్క స్ట్రక్చర్ ఏంటి, ఫార్మ్ ఏంటి, వాటిని మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో నెగటివ్ విషయాలు చెప్పాలంటే ఎలాగ స్ట్రక్చర్ కానీ ఫార్మ్ కానీ ఉంటుంది ఒక సెంటెన్స్ అనేది చూద్దాం. సో స్ట్రక్చర్ ఆర్ ఫార్మ్ ఆఫ్ నెగటివ్ సెంటెన్సెస్ ఇన్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వచ్చేసి సబ్జెక్ట్ I, you, we, he, she or it అలాగా. ఓకే, రైట్. సో సబ్జెక్ట్ ప్లస్ haven't, ఇది కాంట్రాక్షన్ ఆఫ్ have not అండి. ఓకే, haven't, ఓకే, have not or hasn't అంటే has not. సబ్జెక్ట్ ప్లస్ haven't or has not, hasn't ప్లస్ verb in V3 or past participle ఫార్మ్. సో ఇప్పుడు మనం మామూలుగా ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో పాజిటివ్ స్ట్రక్చర్ కానీ నెగటివ్ స్ట్రక్చర్ కానీ కంపేర్ చేసుకుంటే ఇక్కడ మనకి యాడ్ అయింది ఒకటే వర్డ్ అండి, హ్యావ్ తో పాటు నాట్ ఆర్ హ్యాస్ తో పాటు నాట్ అకార్డింగ్ టు ద సబ్జెక్ట్ మనకి యాడ్ అవ్వడం జరిగింది. ఇక్కడ మామూలుగా మన పాజిటివ్ ఆర్ అఫర్మేటివ్ సెంటెన్సెస్ లో చూస్తే సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ ఆర్ హ్యావ్ వచ్చింది. ఇక్కడ నెగటివ్ లో చూస్తే సబ్జెక్ట్ ప్లస్ హ్యావింగ్ ఆర్ హ్యాజెంట్ అంటే హ్యావ్ నాట్ ఆర్ హ్యాస్ నాట్. ఓకే, మనకి హ్యావ్ కి హ్యాస్ కి ఒక నాట్ అనే వర్డ్ మాత్రమే మనకి యాడ్ అవుతుందండి నెగటివ్ సెంటెన్సెస్ కి వచ్చేసి. ఓకే, సో సబ్జెక్ట్ ప్లస్ హ్యావెంట్ ఆర్ హ్యాజెంట్ దట్ ఈస్ హ్యావ్ నాట్ ఆర్ హ్యావ్స్ నాట్ ప్లస్ వర్బ్ ఇన్ V3 ఆర్ పాస్ట్ పార్టిసిపల్ ఫార్మ్. ఓకే, రైట్. సో ఇప్పుడు దీంట్లో మనం నెగటివ్ విషయాలు ఎక్స్ప్రెస్ చేయడానికి మనం ఈ స్ట్రక్చర్ వాడతాం తెలుసుకున్నాం కదా. సో ఇందులో కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా మనం ఇంకా కొన్ని అంటే దీన్ని ఈ కాన్సెప్ట్ మనం ఇంకా కొంచెం ఈజీగా అర్థం చేసుకుందాం. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ కనుక చూస్తే I haven't taught music. I haven't taught music. Okay, I haven't taught music. ఇదే మనం పాజిటివ్ లో చెప్పాలంటే ఎలా అండి? I have taught music. ఓకే, సో ఇక్కడ నేను ఏం చెప్తున్నాను, I haven't taught music అంటే నేను నెగటివ్ లో మీకు నేను ఎక్స్ప్రెస్ చేస్తున్నాను, రైట్? సో అలా నెగటివ్ లో ఎక్స్ప్రెస్ చేసినప్పుడు మనకి ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఈ స్ట్రక్చర్ ఉండాలి, రైట్? సో అదే ఇప్పుడు మనం ఈ ఎగ్జాంపుల్ లో చూసుకుంటే haven't taught music అంటే టైం పీరియడ్ ఇన్ మై కెరియర్. ఓకే, I haven't taught music in my career. ఇది మెన్షన్ చేసినా చేయకపోయినా ఇట్ విల్ బి అండర్స్టూడ్ టు ద లిజనర్ అండ్ యాజ్ వెల్ యాజ్ టు ద స్పీకర్ అన్నమాట. సో ఇన్ మై కెరియర్, ఇప్పుడు ఇన్ మై కెరియర్ అంటే నా కెరియర్ ఇంకా అయిపోలేదు, కంప్లీట్ అయిపోలేదు, ఇట్ వాస్ స్టిల్ కంటిన్యూయింగ్ బట్ ద యాక్షన్ వాస్ కంప్లీటెడ్. ఏం యాక్షన్ కంప్లీట్ అయిపోయింది? I haven't taught music. ఇప్పుడు వరకు నా కెరియర్ లో నేను ఎవరికి మ్యూజిక్ నేర్పించలేదు, రైట్? సో అలాంటి సిచ్యువేషన్స్ లో మనం ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో నెగటివ్ సెంటెన్సెస్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. సో I haven't taught music, నేను మ్యూజిక్ నేర్పించలేదు. దట్ క్యాన్ బి ఇన్ మై కెరియర్ ఆర్ ఇన్ సమ్ పర్టికులర్ టైం పీరియడ్, బట్ ఆ టైం పీరియడ్ అనేది ఇంకా స్టిల్ కంటిన్యూ అవుతూ ఉంటుంది, యాక్షన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఇలాంటి విషయాల్లోనే కదా మనం ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేస్తాం. సో అలాంటి విషయాల్లో మనం నెగటివ్ లో మనం ఎవరికైనా ఎక్స్ప్రెస్ చేయాలన్నా కూడా ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఈ స్ట్రక్చర్ యూజ్ చేసి మనం చెప్పడం జరుగుతుంది. సో స్ట్రక్చర్ ఒకసారి చూద్దాం. I subject. సో I subject అయినప్పుడు మనం ఏ హెల్పింగ్ వర్బ్ యూజ్ చేస్తామండి? have, రైట్? సో have యూజ్ చేసినప్పుడు ఇక్కడ ఏమొస్తుంది? haven't.
సో ఏ సబ్జెక్ట్ కి హ్యావ్ యూస్ చేయాలి, ఏ సబ్జెక్ట్ కి హ్యాస్ యూస్ చేయాలి అనేది కూడా మనం ముందు సెషన్ లో చెప్పుకున్నాం ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ సెషన్ లోని. సో మీరు ఒకవేళ ఆ వీడియో కనుక చూడనట్లయితే ఫస్ట్ ఒకసారి ఆ వీడియో చూడండి. అది చూసాక ఇది చూస్తే మీకు ఇంకా క్లియర్ గా కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. సో ఐ సబ్జెక్ట్ ప్లస్ ఐ సబ్జెక్ట్ కి మనం హ్యావ్ యూస్ చేస్తాం కాబట్టి ఐ ప్లస్ ఇక్కడ మనం నెగటివ్ సెంటెన్స్ అనేది మనం ఎక్స్ప్రెస్ చేస్తున్నాం, రైట్? సో నెగటివ్ సెంటెన్స్ ఎక్స్ప్రెస్ చేసినప్పుడు haven't, have plus not, haven't, I haven't taught music. So subject plus haven't or have not plus verb in V3 or past participle form. అంటే subject plus haven't plus taught. ఓకే, టీచ్ అనే దానికి మనకి టాట్ అనేది పాస్ట్ పార్టిసిపల్ లోకి వస్తుందండి. సో ఐ హావెంట్ టాట్ మ్యూజిక్, నేను మ్యూజిక్ నేర్పించలేదు. అండ్ ఈవెన్ దట్ స్ట్రక్చర్ ఆర్ ఫార్మ్ ఇట్ ఈస్ సాటిస్ఫైయింగ్ ద నెగటివ్ స్ట్రక్చర్ ఆఫ్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్. సో అలాగే సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ప్రియా హ్యాజెంట్ విజిటెడ్ ఇండియా. ప్రియా హ్యాజెంట్ విజిటెడ్ ఇండియా, ప్రియా ఇండియాకి విజిట్ చేయలేదు. ప్రియా హ్యాజెంట్ విజిటెడ్ ఇండియా. సో మనం ఒక విషయాన్ని నెగటివ్ లో చెప్తున్నాం, ప్రియా విజిట్ చేయలేదు, చేసింది అని చెప్పట్లేదు మనం, ఇట్ ఈస్ అ నెగటివ్ ఫార్మ్. సో ప్రియా ఇండియా విజిట్ చేయలేదు. సో ఇండియా విజిట్ చేయలేదు అని చెప్పేసి మనం ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో చెప్తున్నాం. సో ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో యూసేజ్ అది సాటిస్ఫై చేస్తుందో లేదో చూద్దాం. ప్రియా హ్యాజెంట్ విజిటెడ్ ఇన్ ఇండియా, మేబీ ఇన్ హర్ లైఫ్. ఓకే, మేబీ ఇన్ హర్ లైఫ్. సో ప్రియా లైఫ్ అనేది స్టిల్ కంటిన్యూయింగ్, ద టైం పీరియడ్ హియర్ ఇస్ లైఫ్. సో లైఫ్ అనేది తనది ఇంకా కంటిన్యూ అవుతుంది, బట్ ఇప్పటి వరకు అయితే తను ఇండియాకి విజిట్ చేయలేదు. సో విజిట్ చేయలేదు అనేది యాక్షన్ కంప్లీటెడ్ ఇన్ ద పాస్ట్ అండ్ ద టైం పీరియడ్ దట్ ఈస్ లైఫ్ ఇస్ స్టిల్ కంటిన్యూయింగ్. ఓకే, సో అందుకని ఇప్పుడు ప్రియా హ్యాజెంట్ విజిటెడ్ ఇండియా అనేది నెగటివ్ సెంటెన్సెస్ లో ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లోని మనకి సాటిస్ఫై చేస్తుంది. సో ప్రియా సబ్జెక్ట్ ప్లస్ సబ్జెక్ట్ ఇస్ లైక్ షీ, ప్రియా ఇస్ లైక్ షీ. సో షీ, హీ మనం ఏం యూజ్ చేస్తాం, హ్యాజ్. సో షీ ప్లస్ దట్ ఈస్ ప్రియా ప్లస్ హ్యాజ్. ఇప్పుడు మనం నెగటివ్ ఫామ్ లో చెప్తున్నాం కాబట్టి హ్యాజ్ నాట్ ఆర్ హ్యాజెంట్, హ్యాజెంట్ ప్లస్ విజిటెడ్. విజిట్ అనేది రెగ్యులర్ వర్బ్. ఓకే, సో విజిట్ ప్లస్ ఈడి ఇన్ పాస్ట్ పార్టిసిపల్ ఫార్మ్, బేస్ ఫార్మ్ ప్లస్ ఈడి. సో ప్రియా హ్యాజెంట్ విజిటెడ్, వర్బ్ ఇన్ V3 or past participle form. ఓకే, సో ఇప్పుడు మనకి సెకండ్ ఎగ్జాంపుల్ కూడా నెగటివ్ సెంటెన్సెస్ లో స్ట్రక్చర్ ని సాటిస్ఫై చేసింది కదండి ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో, రైట్? సో ఇప్పుడు మనం థర్డ్ ఎగ్జాంపుల్ కి వెళ్దాం. We haven't seen TV series this week. We haven't seen TV series this week. అంటే we haven't seen TV series this week. మేము ఈ వారం టీవీ సిరీస్ ఏవి కూడా చూడలేదు, టీవీ సిరీస్ చూడలేదు, రైట్? చూడలేదు. సో వీఆర్ ఎక్స్ప్రెసింగ్ అ నెగటివ్ సిచ్యువేషన్. సో we haven't seen, మేము చూడలేదు టీవీ సిరీస్, మేము ఈ వారం చూడలేదు. సో దిస్ ఇస్ ఇన్ ద నెగటివ్ ఫార్మ్. సో దిస్ వీక్, here the time period is week, this week. So the week is still continuing, we can understand that the week is still continuing. So but the action is already completed, ఇప్పటి వరకు మేము చూడలేదు. So action is already completed in the past and the time period this week is still continuing. So it is under the present perfect tense. So present perfect tense లో నెగటివ్ ఫామ్ లో మనం ఎక్స్ప్రెస్ చేస్తున్నాం, రైట్? సో దీని స్ట్రక్చర్ ఎలా ఉందో చూద్దాం, నెగటివ్ ఫామ్ లో ఉందా లేదా. వి సబ్జెక్ట్ ప్లస్ haven't, వి సబ్జెక్ట్ అయినప్పుడు we use have in present perfect tense. సో ఇప్పుడు మనం నెగటివ్ సిచ్యువేషన్ మనం ఎక్స్ప్రెస్ చేస్తున్నాం కాబట్టి have plus not, that is haven't. కాంట్రాక్ట్ చేస్తే మనకి haven't ప్లస్ seen. ఓకే, seen verb in V3 form or past participle form, right? So fourth example చూస్తే I haven't finished my household work. I haven't finished my household work. నేను నా ఇంటి పనులు కంప్లీట్ చేసుకోలేదు. ఓకే, స్టిల్ చేయలేదు. సో చేయలేదు ఇన్ ద సెన్స్ we are expressing a negative form, right? So I haven't finished my household work అంటే రోజుకి పనులు ఉంటాయి కదండి. సో ఇవాళ ఇంకా డే కంప్లీట్ అవ్వకపోవచ్చు, ఇన్ దట్ డే అంటే ఇవాళ నేను ఇంకా నా ఇంటి పనులు కంప్లీట్ చేసుకోలేదు అంటే స్టిల్ ద డే, ద టైం పీరియడ్ ఇస్ స్టిల్ కంటిన్యూయింగ్, బట్ ఇప్పుడు వరకు నేను నా ఇంటి పనులు కంప్లీట్ చేసుకోలేదు. సో ద యాక్షన్ ఇస్ కంప్లీటెడ్ అండ్ ద టైం పీరియడ్ ఇస్ కంటిన్యూయింగ్. సో వీఆర్ ఎక్స్ప్రెసింగ్ దిస్ నెగటివ్ ఫార్మ్ ఇన్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్. సో ఇలా నెగటివ్ ఫార్మ్ మనం ఎక్స్ప్రెస్ చేసినప్పుడు దాని నెగటివ్ స్ట్రక్చర్ లో ఉందా లేదా అనేది చూద్దాం. సెంటెన్స్ ఐ సబ్జెక్ట్ ప్లస్ haven't, have plus not. ఓకే, haven't
haven't plus finished verb in V3 or past participle form. So even the sentence is satisfying the structure or form of negative sentences in present perfect tense. So alage fifth one chuskunte Lata hasn't lost her mobile. Lata hasn't lost her mobile. Lata tana mobile ni పోగొట్టుకోలేదు. సో పోగొట్టుకోలేదు ఇట్స్ అ నెగటివ్ ఫార్మ్. లత hasn't lost her mobile. సో లత మొబైల్ ని పోగొట్టుకోలేదు. సో స్టిల్ ద టైం మేబీ తను అప్పుడు వరకు అంటే ఇంకా స్టిల్ తను ఇంకా కంటిన్యూ అవుతుంది తన లైఫ్ లో, బట్ అప్పటికైతే ఫోన్ పోగొట్టుకోలేదు. సో ద యాక్షన్ ఇస్ పోగొట్టుకోలేదు అని చెప్పేస్తున్నాం. సో యాక్షన్ ఇస్ కంప్లీటెడ్ అండ్ ద టైం పీరియడ్ ఇస్ స్టిల్ కంటిన్యూయింగ్. సో స్ట్రక్చర్ లత సబ్జెక్ట్, లత ఇస్ లైక్ షీ. సో వీఆర్ యూజింగ్ లత ప్లస్ hasn't or has not. Hasn't plus lost. మనకి లాస్ట్ అనేది పాస్ట్ పార్టిసిపల్ ఆఫ్ లూజ్ ఆర్ V3 ఫార్మ్. ఓకే, సో లత సబ్జెక్ట్ ప్లస్ hasn't plus verb in V3 or past participle form. ఓకే, సో ఇప్పుడు మనకి అంత క్లియర్ గా ఉంది కదండి. ఇప్పుడు ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో నెగటివ్ ఏమైనా ఎక్స్ప్రెస్ చేయాలి అంటే ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి, దాని యొక్క సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా ఉంటుంది, స్ట్రక్చర్ ఆర్ ఫార్మేషన్ అనేది, అండ్ అలాగే దాన్ని ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా మనకి ఇంకా క్లియర్ గా అర్థం చేసుకున్నాం కదా, రైట్. సో ఇప్పుడు మనం ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లోనే ఎవరినైనా క్వశ్చన్ చేయాలి అంటే, ఓకే, ఎవరినైనా క్వశ్చన్ చేయాలి అంటే ఇంటరాగేటివ్ స్ట్రక్చర్ ఏంటి లేదంటే ఫార్మ్ ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఎవరినైనా క్వశ్చన్ చేయాలి, రైట్. సో అలాంటప్పుడు మన సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా ఉండాలన్నది చూద్దాం. స్ట్రక్చర్ ఆర్ ఫార్మ్ ఆఫ్ ప్రెసెంట్ ఆఫ్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ ఇన్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్. సో స్ట్రక్చర్ వచ్చేసి ఫస్ట్ మనకి ఏమొస్తుంది, హియర్ ద హెల్పింగ్ వర్బ్ దట్ ఈస్ హెల్పింగ్ వర్బ్ బిఈ ఫార్మ్, వర్బ్ బిఈ ఫార్మ్స్ అనేవి ఫస్ట్ కి మనకి అంటే they will be starting or beginning of the sentence లో మనం యూజ్ చేస్తాం. ఈ verb be forms అనేవి మనం beginning of the sentence లో యూజ్ చేస్తాం ఎప్పుడు interrogative sentences in present perfect tense లో. ఓకే, సో interrogative sentences మనం ఎక్స్ప్రెస్ చేసినప్పుడు అంటే ఎవరినైనా క్వశ్చన్ చేయాలి అనుకున్నప్పుడు మనం present perfect tense లోని be forms of verbs ని సెంటెన్స్ కి స్టార్టింగ్ లో పెట్టడం జరుగుతుంది అనమాట. సో has or have plus subject plus verb in V3 or past participle. ఓకే, మనకి ఎప్పుడు కూడా ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ వచ్చేసరికి ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ద హెల్పింగ్ వర్బ్స్ has or have అనేవి మనకి సెంటెన్స్ స్టార్టింగ్ లోకి వచ్చేసి దాంతో పాటుగా నెక్స్ట్ ఫాలోడ్ బై సబ్జెక్ట్ followed by the main verb with V3 or past participle form. ఓకే, సో మనకి మెయిన్ వర్బ్ అనేది V3 లో కానీ V3 కానీ పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ లో కానీ ఉండాలి. అలాగే సబ్జెక్ట్ అలాగే హ్యాస్ అండ్ హ్యావ్ అనేది మనకి బిగినింగ్ ఆఫ్ ద సెంటెన్స్ లో ఉండాలి. ఎప్పుడు మనం ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ లో ఎక్స్ప్రెస్ చేయాలి అనుకున్నప్పుడు అంటే ఎవరినైనా క్వశ్చన్ చేయాలి అనుకున్నప్పుడు హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ మెయిన్ వర్బ్ ఇన్ V3 ఆర్ పాస్ట్ పార్టిసిపల్ ఫామ్. సో ఇలా ఉంటుందండి మన స్ట్రక్చర్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ లో ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో చెప్పాలన్నప్పుడు. ఓకే, రైట్. సో ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. దీంట్లో ఫస్ట్ ఎగ్జాంపుల్ చూస్తే హ్యావ్ యూ టాట్ మ్యూజిక్, నువ్వు మ్యూజిక్ నేర్పించావా. హ్యావ్ యూ టాట్ మ్యూజిక్, నువ్వు మ్యూజిక్ నేర్పించావా. సో వీఆర్ క్వశ్చనింగ్. సో ఇక్కడ మనకి క్వశ్చనింగ్ అని ఎలా తెలిసిందండి, బికాస్ హ్యావ్. ఓకే, మనం చెప్పుకున్నాం కదా అకార్డింగ్ టు ద సబ్జెక్ట్ ఫాలోడ్ బై ఇట్ వి విల్ యూజ్ హ్యావ్ ఆర్ హ్యాస్ టు ద సెంటెన్స్. సో హ్యావ్ బికాస్ మన సబ్జెక్ట్ వచ్చేసి యూ కాబట్టి మనం హ్యావ్ అనే దాన్ని యూజ్ చేయాల్సి వచ్చింది. సో హ్యావ్ ప్లస్ యూ సబ్జెక్ట్ ప్లస్ taught, that is main verb in V3 or past participle form. So have helping verb plus subject plus taught, that is verb in V3 or past participle form plus object of the sentence. So have you taught music, nu music nerpinchava, right, nu music nerpinchava. We are questioning in present perfect tense plus verb in V3, right. So ఇప్పుడు మన స్ట్రక్చర్ కూడా చూసాం కదండి, have or has plus subject plus verb in main verb in V3 or past participle form. First example చూస్తే మన సబ్జెక్ట్ వచ్చేసి you, so we used have in the beginning of the sentence. Have plus subject that is you plus taught that is V3 form of verb. Okay sir, right. Second example చూద్దాం. Has she visited India? తను ఇండియా విజిట్ చేసిందా. Has she visited India? తను ఇండియాకి విజిట్ చేసిందా. సో వీఆర్ క్వశ్చనింగ్ అ పర్సన్ ఇన్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్. సో has
ఎందుకు హ్యాస్ యూజ్ చేస్తామండి ఇక్కడ? బికాస్ షీ. సో హీ కానీ షీ కానీ అయితే మనం ఏం యూజ్ చేస్తాం? హ్యాస్. సో హ్యాస్, దట్ ఈస్ హ్యాస్ helping verb plus she subject, okay, plus visited verb, main verb in V3 or past participle form. Okay, so has she visited India? Has helping verb plus subject plus visited, that is verb in main verb in V3 or past participle form plus object of the sentence. So has she visited India? So we are questioning in present perfect tense, and even this example satisfies the structure or form of interrogative sentences in present perfect tense. So alage ipu third example chuddam. Have you finished your household work? Have you finished your household work? Then మీరు మీ ఇంటి పనులు కంప్లీట్ చేసేసారా? Right? So we are questioning. So have plus subject, that is you subject avadam valla manam have use chesamandi helping verb. So have plus subject plus finished verb, main verb in V3 or past participle form. Okay, next fourth example chuddam. Has Lata lost her mobile? Lata tana mobile పోగొట్టుకుందా? Has Lata lost her mobile? Lata mobile పోగొట్టుకుందా? So we are questioning in present perfect tense. Has helping verb plus Lata subject is like she, so we are using has as the helping verb. Subject plus lost ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదండి, లూజ్ అనే వర్డ్ కి మన పాస్ట్ పార్టిసిపల్ లో వచ్చేసి లాస్ట్ అన్నమాట. ఓకే, సో హ్యాస్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ లాస్ట్, దట్ ఈస్ verb, మెయిన్ verb in V3 or past participle form. ఓకే, సో మీకు ఇక్కడ వరకు కంప్లీట్ గా ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లోని నెగటివ్ సెంటెన్సెస్ ఎలా ఫార్మ్ చేయాలి, ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి, అండ్ అలాగే ఇంటరోగేటివ్ సెంటెన్సెస్ అంటే ఎవరినైనా ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లోని మనం ఎవరినైనా క్వశ్చన్ చేయాలి అంటే ఎలా క్వశ్చన్ చేయాలి అని మనకి ఈ ఎగ్జాంపుల్స్ ద్వారా అండ్ అలాగే స్ట్రక్చర్ ఫార్మేషన్ ద్వారా మీరు చాలా క్లియర్ గా అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఈ సెషన్ లో కనుక ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మాకు కమెంట్స్ రూపంలో తెలియచేయండి, ఖచ్చితంగా మీకు మేము ఆ డౌట్స్ ని క్లారిఫై చేస్తాం. ఈ వీడియో ట్యుటోరియల్స్ మీకు ఉపయోగకరంగా అనిపించినట్టయితే ఈ వీడియో క్రింద లైక్ బటన్ ఉంటుంది, ఆ లైక్ బటన్ క్లిక్ చేయండి. అందరికీ ఈ వీడియోస్ ఉపయోగపడతాయి అనుకున్నప్పుడు ఈ వీడియో క్రింద షేర్ బటన్ ఉంటుంది, ఆ షేర్ బటన్ క్లిక్ చేయండి. ఇప్పటి వరకు అప్లోడ్ చేసిన వీడియోస్ మీరు చూడాలనుకున్నా, ఇక మీదట అప్లోడ్ చేయబోయే వీడియోస్ అన్ని మీరు ఫాలో అవ్వాలనుకున్నా ఈ వీడియో క్రింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, ఆ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే విఆర్ఆర్ ట్యుటోరియల్స్ నుండి స్పోకెన్ హిందీ ఆర్ స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్న వాళ్ళ కోసం ట్రైనింగ్ డివిడీస్ అలాగే బుక్స్ అవైలబుల్ ఉన్నాయి. ఈ ట్రైనింగ్ డివిడీస్ అండ్ బుక్స్ ఇంగ్లీష్ కానీ హిందీ కానీ ఈ భాషలను తెలుగు వాళ్ళు ఎలా నేర్చుకుంటే సులువుగా నేర్చుకోగలరు అనే దానిపైన రీసెర్చ్ చేసి ప్రతి టాపిక్ని కూడా చాలా క్లియర్గా ఎక్కువ ఉదాహరణలతో విపులంగా వివరించడం జరిగింది. కాబట్టి ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజెస్ నేర్చుకోవాలనుకునే వాళ్ళ కోసం ఈ డివిడీస్ అండ్ బుక్స్ చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. మనలో చాలా మందికి స్పోకెన్ ఇంగ్లీష్ కానివ్వండి, స్పోకెన్ హిందీ కానివ్వండి, మరి ఏదైనా కోర్స్ కానివ్వండి, ఒక టైంకి ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళి క్రమం తప్పకుండా కొంతకాలం పాటు క్లాసెస్ అటెండ్ అయ్యి నేర్చుకోవడం అనేది కుదరకపోవచ్చు. అలాంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే మీరు ఒక ఎంప్లాయ్ అయినట్టయితే మీ చేతిలో టైం ఉండదు, అలాగే మీరు బిజినెస్ పీపుల్ అయినట్టయితే మీ చేతిలో టైం ఉండదు, హౌస్ వైఫ్ వాళ్ళకి టైం ఉండదు, అలాగే స్టూడెంట్స్ కూడా ఈరోజు చాలా బిజీగా అయిపోయారు. ఓకే, సో ఇలాంటి సిచ్యువేషన్లో ఏదైనా కోర్స్ నేర్చుకోవాలనుకుంటే, ఏదైనా స్పోకెన్ హిందీ కానివ్వండి, స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ కానివ్వండి నేర్చుకోవాలి అంటే మన సమయం వృధా అవ్వకుండా, మన దగ్గర ఉన్న డబ్బు వృధా అవ్వకుండా ఏదైనా సులువైన మార్గం ఉంటే బాగుంటుంది. దానికోసమే మేము వాట్సాప్ గ్రూప్స్లో ఇంగ్లీష్ అండ్ హిందీ టీచ్ చేస్తున్నాం. ఈ వాట్సాప్ గ్రూప్స్ ఏంటి అంటే మీ చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్లో ఉన్న వాట్సాప్ ద్వారా మీరు హిందీ లాంగ్వేజ్ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోగలుగుతారనమాట. మేము ప్రతిరోజు కూడా మీకు లెసన్స్ పంపిస్తాం. ఆ లెసన్స్ చూసి చదివి విని, ఎందుకంటే మేము వీడియో ఫార్మేట్లో పంపిస్తాం, అలాగే ఆడియో ఫార్మేట్లో పంపిస్తాం, అలాగే పీడిఎఫ్ ఫార్మేట్లో పంపిస్తాం. మీరు చదువుకునే విధంగా పీడిఎఫ్ ఫార్మేట్లో పంపిస్తాం, లెసన్స్ పంపిస్తాం అన్నమాట ప్రతిరోజు. ఆ లెసన్స్ చదివి ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకు ఏవైనా డౌట్స్ వచ్చినట్టయితే అదే గ్రూప్లో, అదే వాట్సాప్ గ్రూప్లో ఫ్యాకల్టీ ఉంటారు. ఆ ఫ్యాకల్టీని మీరు డౌట్స్ అడిగి క్లారిఫై చేసుకోవచ్చు అనమాట. ఇన్స్టిట్యూట్కి వెళ్తే
1 గంట లేదా 2 గంటలు మాత్రమే ఫ్యాకల్టీ మీకు అందుబాటులో ఉంటారు. దాని తర్వాత మీరు డౌట్స్ అడగాలన్నా కూడా అక్కడ ఫ్యాకల్టీ అందుబాటులో లేకపోవడం వల్ల మళ్ళీ మీరు క్లాస్కి వెళ్ళే వరకు కూడా మీ డౌట్స్గానే ఉండిపోతాయి. ఈ వాట్సాప్ గ్రూప్ ద్వారా అలా కాదన్నమాట. ఫ్యాకల్టీ ఎప్పుడూ కూడా గ్రూప్స్లో అందుబాటులో ఉంటారు. కాబట్టి మీకు ఎన్ని డౌట్స్ వచ్చినా, ఒక రోజులో మీరు ఎంత టైం ప్రాక్టీస్ చేసినా, ఎన్ని డౌట్స్ వచ్చినా కూడా అన్నిటినీ కూడా క్లారిఫై చేస్తారనమాట. ఓకే, పైగా మీరు మీ ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు. మీరు ఎక్కడికైనా ఊరు వెళ్ళినా కూడా మీ చేతిలో ఫోన్ ఉంటే చాలు, అక్కడి నుండి కూడా మీరు క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు అనమాట. కాబట్టి మీకు ఖాళీ ఉన్న టైంలో, మీకు అందుబాటులో ఉన్న టైంలో మీరు ఆ లెసన్ ప్రిపేర్ అవుతారు, డౌట్స్ అడుగుతారు. కాబట్టి మీ ప్రాక్టీస్కి ఎటువంటి ఇబ్బంది ఉండదన్నమాట. మీకు వచ్చే డౌట్సే కాకుండా మిగిలిన వాళ్ళు అడిగే ప్రతి ఒక్క డౌట్ కూడా మీకు కూడా షేర్ అవుతూ ఉంటుంది గ్రూప్లో. మీకు వచ్చే డౌట్సే కాకుండా మిగిలిన వాళ్ళ డౌట్స్ కూడా మీకు రావడం వల్ల మీరు చాలా మంచి సబ్జెక్ట్ నేర్చుకోగలుగుతారు. మీ దగ్గర ఈ కోర్సెస్ కంప్లీట్ అయ్యేసరికి చాలా మంచి మెటీరియల్ రెడీగా ఉంటుందన్నమాట. ఎందుకంటే చాలా మంది వ్యూస్ అక్కడ కలుస్తాయి కాబట్టి చాలా మంచి నోట్స్, ఎక్కడ మీకు దొరకనటువంటి నోట్స్ మీరు అక్కడ ప్రిపేర్ చేసుకునే అవకాశం ఉంది వాట్సాప్ గ్రూప్స్ ద్వారా. అదేవిధంగా ఫ్యాకల్టీ విషయానికి వస్తే ఈ వాట్సాప్ గ్రూప్స్లో ఇంత పెద్ద ప్లాట్ఫామ్ పైన ఇంతమందికి డౌట్స్ క్లారిఫై చేయాలి అంటే చాలా హైలీ క్వాలిఫైడ్, అలాగే ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ కావాలి. సో అలాంటి ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీని మేము మీకు అందిస్తాం. కాబట్టి మీ సబ్జెక్ట్ వైజ్ మీకు ఎట్లాంటి డౌట్ వచ్చినా కూడా మీరు ఎక్స్ప్రెస్ చేయగలరు. సో వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నా, లేదా ట్రైనింగ్ బుక్స్ అండ్ డివిడీస్ పర్చేజ్ చేయాలనుకుంటున్నా, స్పోకెన్ హిందీ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ బుక్స్ అండ్ డివిడీస్ పర్చేజ్ చేయాలనుకున్నా కాల్ చేయండి 9603339977. థ్యాంక్ యూ వెరీ మచ్.